హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఆ భగవంతుని దేవులు అందరం కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి మన ఛానల్ని మరింత ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఇప్పుడు చూపిస్తున్న ఈ క్లిప్పింగ్ అయితే నిన్న నైట్ అయితే షూట్ చేసిందండి. అంటే ముందుగా మార్నింగ్ పనులు చేసుకోవాలి అంటే కొద్దిగా నైట్ ప్రిపరేషన్ అనేది అందరికీ ఉండేదే కదా. అందులో బాక్సులు హడావిడి ఉండే మదర్స్కి అయితే ఖచ్చితంగా ముందు రోజు ప్రిపరేషన్ అనేది ఉండి తీరాలి, ఉంటుంది కూడానండి. అదేవిధంగా మీ అందరిలాగే ఇదిగోండి, నేను ఎవరి హెల్ప్ అంటే తీసుకోకుండా నేననేది పని అనేది ఎలా చేస్తున్నాననేది ఇప్పుడు మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా నైటు తోంపెట్టుకున్న సామానుల్లో ఇక్కడ సెపరేట్ చేసుకున్న సామాన్ అయితే చూపిస్తున్నాను. ఇవి ఏంటంటే మార్నింగ్ అర్జెంటుగా మనకి బాక్సులు అన్ని సామాన్లు కలిపి మనం తోమేసుకుని పెట్టేసుకుంటే అడుగున ఎక్కడో ఉండిపోతాయి బాక్సులు. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ సామాన్ అయితే సాయంకాలం, అంటే ముందు రోజు మార్నింగ్ నుంచి వచ్చిన సామాన్లన్నీ మామూలు సాయంకాలం మనం తోమేసి పెట్టుకుంటాం కదా, అందుకని ఆరిపోయేయండి. ఇవి అయితే సర్దట్లేదు లోపల, ఎందుకంటే మార్నింగ్ నాకు బాక్స్ బిజీలో కావలసిన సామాన్లండి అవి, అందుకని ఇలా ఎదురుకుండా పెట్టుకున్నాను. ఇందాక చూపించిన చిన్న బుట్టలో అయితే బాక్సులు నాకు 3 బాక్సులు అండి, అంటే మా వారికి మా పిల్లలిద్దరికి. అదేవిధంగా బాక్సులు, వాటికి సంబంధించిన స్పూన్స్, గరిటెలు, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఇలా నైటే సెపరేట్ చేసుకుని షింక్లో సామాన్లని తోమేసుకున్నా. ఇంకా మార్నింగ్ లేచేసరికి మనకు కావాల్సింది లంచ్ ప్రిపరేషన్తో పాటు బ్రేక్ఫాస్ట్ కదా, దానికోసం మరి దాన్ని కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి కదండి. అందుకే ఈ విధంగా అయితే నైటే పిండి అనేది దోసల పిండి రుబ్బి పెట్టేసుకుని పక్కన పిల్లల కోసం మా కోసం కూడా, అంటే మా నలుగురికి కూడా ఎప్పుడు బాదం అనేది నానబెడతాను. దాంతోపాటుగా కొద్దిగా ఎండు ఖర్జూరాలు అయితే నానబెడతానండి. ఈ విధంగా మొత్తం కిచెన్ అంతా కూడా చిమ్నీతో సహా క్లీన్ చేసేసుకున్నాను. మరి గట్టంతా క్లీన్ చేసుకున్నాను. స్టవ్ కూడా క్లీన్ చేసి చిన్న ముగ్గు అనేది వేసేసుకున్నాను. పాలు అనేవి తోడు పెట్టానండి, కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. రేపు పొద్దున మజ్జిగ పులుసు చేద్దామని చెప్పి ఇలా విధంగా తోడు పెట్టేసుకున్నాను. సో కిచెన్ ఓవరాల్గా అయితే నైట్ అయ్యేసరికి ఇంచుమించు అంతా క్లీన్ చేసుకున్నాం, బాక్సుల్ని సెపరేట్ చేసుకున్నాం, వాటర్ బాటిల్స్ పెట్టేసుకున్నాం, బ్రేక్ఫాస్ట్కి అయితే అంతా రెడీ చేసేసుకున్నాం. ఇంకా నైట్ అయిపోయింది, ఆలస్యం అయిపోతుంది కదా. అంటే ఇదంతే నాకు మరీ ఏదో 11, 12 అయితే కాదండి, 9:30 to 10 అయ్యేసరికి ఈ విధంగా అయితే కిచెన్ అనేది క్లోజ్ అయిపోతుంది. నాకైతే ప్రతిరోజు కంపల్సరీగా ఈ పని చేసుకున్న సరికి 9:30 అయితే అవుతుందండి. ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి అప్పుడైతే నేను బెడ్ మీద వాలి మార్నింగ్ అయితే 5కి అయితే లేస్తాను కాబట్టి నేను 10 కల్లా మొత్తం అంతా కూడా ఇలా విధంగా క్లోజ్ చేసి లైట్స్ అనేవి ఆఫ్ చేస్తున్నాను. గుడ్ నైట్ అండి, మార్నింగ్ అయితే కలుద్దాం. హాయ్ గుడ్ మార్నింగ్. లేచేసానండి, 5 అయితే అయిపోయింది. టైం చూపిస్తాను. మరి మార్నింగ్ అయితే అయ్యింది కదా, నేను నైట్ కొన్ని పనులు చేసుకుని పడుకున్నాం కదా. ఇదిగో మార్నింగ్ అయితే 5:10 అయితే అయిందండి టైం. అంటే నేను 5కి లేచాను, బ్రష్ అది అయిపోయింది. కాకపోతే బయట మీకు చూపిస్తుంది కొద్దిగా అయితే కనువెలుతురు అయితే వచ్చేసింది, కనిపిస్తుంది కదండి. ఈ నెల అంతా ఇంచుమించు అంతే కదండి, 5-5:30 అయ్యేసరికి పూర్తిగా వెలుతురు అయితే వచ్చేస్తుంది. ఇల్లు కానీ చీకటిగానే ఉంది. ఇప్పుడు మీకు టైం అనేది ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి 5కి లేచానని చెప్పాను కదా, నా బ్రష్ అయింది. 5:10 అవుతుండగా ఇప్పటి నుంచి పనులు అనేవి ఎలా స్టార్ట్ చేస్తాననేది మీతో అయితే షేర్ చేసేస్తాను. ముందుగా నేను అన్ని గదులు టైం ఉంటే ఊడుస్తానండి. ఆల్మోస్ట్ టైం తక్కువ అయితే దొరుకుతుంది. కొద్దిగా ఎర్లీగా లేస్తే మాత్రం నాకు గదులు కూడా అయిపోతాయి. స్నానం చేసి వంట చేసి బాక్సులు ఇస్తాను కాబట్టి నేను ముందు కిచెన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఊడ్చేసుకుంటానండి. అదేవిధంగా కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా బయట మనకి వరండా అంతా ఊడ్చుకుని శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టేసుకున్నానండి. ఈ పనులన్నీ అయ్యేసరికి నాకు 5:35 అయితే దాటుతోందండి ఇంచుమించు. ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత మిషన్లో బట్టలు అనేవి వేసేసుకుని ఇంకా నేను స్నానం చేసి వచ్చిన తర్వాత వంట, అదేవిధంగా దీపారాధన, ఇవన్నీ 1 by 1 బాక్సులు లైన్లో అయితే టపా అయిపోతాయండి. అయిపోయి తీరాలి కూడా, ఎందుకంటే ఒక్క సెకండ్ కూడా మనం టైం వేస్ట్ చేయడానికి అనేది అస్సలు దొరకదండి ఈ సమయంలో. కాబట్టి మార్నింగ్ మనకి ఒక్క సెకండ్, ఒక్క నిమిషం ఏదైనా కూడా చాలా వాల్యుబుల్లే. టైంకి పిల్లల్ని, హస్బెండ్ని ఆఫీస్కి పంపించాలి అంటే ఆ మాత్రం మనం టైంని మనం కేటాయించాల్సిందే కదండి. ఇంకా వాళ్ళకి చూస్తూనే మన ఇంటి పనులు కూడా మనం టైం టు టైం చేసుకోవాలి. మార్నింగు స్నానానికి వెళ్ళే ముందే విడిచిన బట్టలు, మాసిన బట్టలు అయితే మిషన్లో ఆన్ చేసి పెట్టేస్తానండి. తర్వాత నాకు ఎందుకో ముట్టుకోబుద్ధి అవ్వదు.
అందుకే నాకు దీపారాధన అనేది కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఎందుకంటే నేను చేసుకోవాల్సిన పనులు స్నానానికి ముందరవన్నీ కూడా ఆల్మోస్ట్ చేసేసుకుంటాను కాబట్టి దీపారాధనకి సమయం అయితే ఉంటుందండి. ఇంకా దేవుడి దగ్గరికి వచ్చి దీపారాధన అనేది చేసేసుకుని ప్రతిరోజులాగే పంచోపచార పూజ చేసుకుని పాలు కాచిన తర్వాత నేను దేవుడికి నైవేద్యం అనేవి పెట్టేసుకుంటానండి. ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి ఇక్కడ అల్లం పచ్చిమిర్చి అయితే నూరుతున్నాను. దీనికంటారా, నైట్ చెప్పాను కదా పాలు తోడు పెట్టానని, ఆ కమ్మటి మజ్జిగతో అయితే ఈ మజ్జిగ పులుసు అనేది చేస్తున్నానండి. దానికోసమే ఈ అల్లం పచ్చిమిర్చి అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటేనే చాలా బాగుంటుందండి. అల్లం పచ్చిమిర్చి ఘాటు తగులుతుంటే మజ్జిగ పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా దాంతోపాటుగా బెండకాయని అయితే ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇదిగో మజ్జిగ పులుసులోకి గుమగుమలాడి పోపు అనేది వేసేసాను. మా పిల్లలకి ఇందులో బంగాళదుంపలు ఆనపకాయ ముక్కలు వేస్తే చాలా ఇష్టం అండి. క్యారెట్ ఉంటే అది కూడా వేస్తాను. ఈరోజు క్యారెట్ అయితే లేదు కాబట్టి ఆ 2 రకాల ముక్కలు అయితే వేసేసాను. చేసేసి బెండకాయ అయితే ఫ్రై చేసేసి బాక్సులు అనేవి కట్టేశాను. ఇంకా నైట్ చెప్పాను కదండి, ఇదిగో దోసల పిండి అనేది ఇలా రుబ్బుకుని ఉంచుకున్నానని. కానీ నేను ఒక్కసారి దోసల పిండి అనేవి రుబ్బుకున్నా కూడా వేరుగా సపరేట్గా అయితే కొద్దిగా చిన్న బౌల్లోకి అయితే తీసుకుని దోసలు వేస్తానండి. ఎందుకంటే అంతట్లోకి అయితే సాల్ట్ కలపనండి, పుల్లగా అయిపోతుంది కదా. అది కాకుండా మనం పలచగా రుబ్బుకుంటే మనకి దోసలు అనేవి బాగా రావు. కాబట్టి కొద్దిగా తిక్కుగానైతే పిండిని రుబ్బుకుంటాను. ఎంత మనకి వాటర్ కావాలనేది చిన్న బౌల్లోకి సపరేట్గా తీసుకుని దానికి కావాల్సిన వాటర్ మాత్రం సాల్ట్ యాడ్ చేసుకుంటూ దోసలు అనేవి వేస్తాను. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి దోసలు, అదేవిధంగా లంచ్లోకి అయితే 2 ఐటమ్స్ చేసి పిల్లల్ని మా వారిని ముగ్గురిని అయితే పంపించేసి ఇక నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రతిసారి చెప్తాను, స్కిప్ చేయనండి. నేను కూడా 2 దోసలు అనేవి బాగుంటాయి, ఇంకొక దోశ ఖచ్చితంగా తింటానండి. ఎందుకంటే మనం చేసే ఒంటి చేత్తో పనికి బలం అనేది అనుకుంటాం, కానీ అది ఒళ్ళు ఉంది, లావుగా ఉన్నాం, సన్నగా ఉన్నాం, వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు, ఇలాంటివి ఏమి ఉండవండి. ఎంత పని చేసినా కూడా అలుపు అనేది రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా, అంటే మనం ఎంత పని చేస్తున్నా కూడా మనని చూసేవాళ్ళు కూడా ఇంట్లో ఉండాలి కదా. మరి అలాంటివి మనం చేసే చిన్న ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడాలు ఇలాంటివి చేయడం ద్వారా ఇంట్లో పని అనేది మనకి ఎవరు చేస్తారు, మనం పడిపోతే చెప్పండి. అందుకే ఖచ్చితంగా అయితే మనం బ్రేక్ఫాస్ట్ అనేది ఖచ్చితంగా ఆడవాళ్ళు తీసుకుని తీరాల్సిందేనండి. ఏదో ఒకటి, మీకు దోశ ఇడ్లీ తినాలని లేకపోతే ఓట్స్, లేదంటే మీకు పాలల్లో అటుకులు, పాలే తాగాలనిపిస్తే పాలు, ఏదైతే మాత్రం బ్రేక్ఫాస్ట్ అనేది ఖచ్చితంగా చేయండి. ఇంకా ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈరోజు ఈ బెడ్రూమ్లో నేను బెడ్లో మీద పక్కా అనేది కొద్దిగా ఒక వారం 10 రోజులు అయితే అయిపోయింది, తీయలేదు. అందుకని వాటిని క్లీన్ చేస్తూ మీకు నేను ఒంటి చేత్తో అని చెప్పి నేను చెప్పాను కదా, ఎలా మనం పని అనేది అంటే నాకు ఎవ్వరు హెల్ప్ అవసరం లేకుండా నేను ఏ విధంగా ఇంట్లో పనులు చేసుకుంటాను అనేదే కదా నేను ఇది షేర్ చేస్తుంది. సో పక్క అనేది వాళ్ళు సాయంత్రం ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే మారుస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తే ఈ పక్క మీద పరుపు అనేది తీసి తుడుపుకుంటాము. ఇవన్నీ అవసరం లేకుండా నాకు నేనే ఈ విధంగా అయితే బెడ్ అనేది క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ ఒక సైడ్ అయితే బెడ్ని ఇట్లా ఎత్తి క్లాత్ అయితే తెచ్చుకుంటాం కదా, దాని కింద ఉన్న డస్ట్ అంతా కూడా ముందుగా దులిపేసుకుంటానండి. ఇదంతా కూడా ఈరోజు గదులు ఊడ్చే ముందే నేను చేసుకుంటున్న పని ఇదంతా. ఎందుకంటే బెడ్ మీద ఉన్న చిన్న మట్టి, ఇసుక రేణువులు ఇలాంటివన్నీ కూడా మనకి ఎప్పుడు ఇక్కడ కిందన పరుపు కింద చేరిపోతూ ఉంటాయి. తెలియకుండానే మనం అనుకుంటాం, కానీ ఎంత శుభ్రం చేసుకున్నా ఏదో ఒక డస్ట్ అనేది కిందన మనకి ఇలాగ వస్తూ ఉంటుంది. అందుకనే పరుపుని మాత్రం ఖచ్చితంగా వారానికి కానీ 10 రోజులకు కానీ ఈ విధంగా మీరు కానీ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి డస్ట్ ఎలర్జీ అలాంటివి కూడా రావండి. పిల్లలు ఎందుకండి, మనం కూడా మనకి తెలియకుండానే ఇప్పుడు మీకు ఒక కన్స్ట్రక్షన్ హౌస్ని దాదాపుగా 2.5 ఏళ్ల నుంచి నా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. మా ఎదురుగుండా ఒక కన్స్ట్రక్షన్ ఇప్పటికైతే ఒక ఆకారానికి వచ్చింది, కానీ ఇంకా ఏదో ఒక పని జరుగుతూనే ఉంది. అందువల్ల మనం అనుకుంటాం, కానీ చుట్టుపక్కల తెలియకుండా చాలా గాలిలో డస్ట్ అనేది వచ్చి ప్రతిరోజు దులుపుకుంటున్నా మన ఇల్లు అనేది దుమ్ముతో నిండుకొని పోతూనే ఉంటుందండి. అలా అని చెప్పి వదిలేలేం, అలా అని చెప్పి ప్రతిరోజు చేయలేం, కష్టమే కదా. అందుకని మనం చిన్న టిప్స్ని ఈ విధంగా పాటించుకుంటూ మన ఇంటిని మనమే శుభ్రంగా ఉంచుకోవచ్చండి. ఇదిగో ఇంకా పక్క అనేది తీసేసాను కదా, ఇంకా ఈ విధంగా పక్క ఇంకొక బెడ్షీట్ అనేది వేసేసాను. ఈ బెడ్షీట్ నలగకుండా చక్కగా ఉండాలంటే మాత్రం 4 వైపులా కూడా చిన్న ముళ్ళు వేసుకుని మీరు కానీ పక్క మీద వేసుకుంటే బెడ్ మీద పక్క అనేది చక్కగా నలగదండి, చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇక ఇందాక చెప్పాను కదండి, క్లాత్తో తెచ్చుకుని పరుపుని ఎత్తి 2 వైపులా అటు ఇటు కూడా శుభ్రంగా జరిపి కిందన ఉన్న మట్టి అంతా కూడా తుడిచేసుకుంటాను. ఇక కింద పడిన మట్టిని
ప్రతిరోజు ఇల్లు ఊడ్చుకుంటున్నప్పుడు ఉత్తి నేలే కాకుండా దానికి మనకి చూసారా గోడకి ఇక్కడ అంచులు కనబడుతున్నాయి. ఆ అంచుల వెంబడి కూడా నేను ఊడ్చేసుకుంటానండి. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి తెలియకుండా అక్కడ కూడా మట్టి జీరుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఇది పెద్ద కష్టమైన పనేం కాదండి. మనం ఊడ్చుకుంటున్నప్పుడే ఆ అంచుల వెంబడి ఒకసారి చీపుర్ని అలా వేసి రాసామా మొత్తం దాని మీద ఉన్న మట్టి కానీ సైడ్స్ ఉన్న ఈ మట్టి కానీ ఈ గోడకి మనకి సైడ్స్ ఉంటాయి కదా వాటి దగ్గర ఉన్న మట్టి కానీ అంటే మనకి ఎప్పుడూ మనం బూజులు దులుపుకుంటాము చేసుకుంటాము అని అవి తర్వాత పెట్టుకోండి. కానీ ప్రతిరోజు మన చేతికి అందినంత వరకు మనం గోడల వెంబడి కూడా ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి దాదాపుగా క్లీన్ అయిపోయినట్టేనండి. 90% ఇలా రోజు చేసుకుంటే చాలు. మీరు ఎప్పుడో డీప్ క్లీనింగ్ అనేది 10% చెప్పాం కదా, అది హ్యాపీగా మనకి ఏదైనా పండగలప్పుడో లేకపోతే వారానికి ఒకసారి ఆదివారాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ 90% ఇల్లు అయితే మాత్రం శుభ్రపడిపోతుందండి ప్రతిరోజు కూడా. అదైతే మాత్రం గ్యారంటీ అండి. అందుకే నేను చేసుకుంటున్న ఈ విధానాన్ని ఒకసారి మీతో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇంకా మనకి ఇలాంటి అంటే ఇప్పుడు మా ఇంట్లో అయితే మాకు బెడ్కి ఆపోజిట్గా ఈ విధంగా అయితే చిన్న ర్యాక్ అనేది ఉందండి. దీన్ని కూడా దుమ్ము లేదు కదా ఈరోజే తుడిచానులే అని కాకుండా ప్రతిరోజు ఇలా ఏసీ రిమోట్లు ఇలాంటివి పెట్టుకోవడానికి, అదేవిధంగా అలెక్సా ఇక్కడ పెట్టుకున్నానండి. ఈ విధంగా అటు ఇటు కూడా 2 ఫ్లవర్ వాజులతో పెట్టుకున్నాను. ప్రతిరోజు కూడా దీని మీద ఈరోజు తుడిచానా మళ్ళీ రేపు మళ్ళీ చూస్తే మళ్ళీ దాని మీద తొడవని దానిలాగే దుమ్ము ఉంటుందండి. దానికి కారణం ఇప్పుడు మీకు ఒక ఇల్లు చూపిస్తాను చెప్పాను కదా, కన్స్ట్రక్షన్ అనే కాదండి ప్రతిరోజు మనకి ఏదో విధంగా అయితే దుమ్ము చేరుకుంటూనే ఉంటుంది. సామాన్లు అంటే అసలు ఇల్లు అంటేనే ప్రతిరోజు చేసుకోవాల్సిన పని కాదంటారా? మరి మీకు కూడా ఇది అనుభవమే కదా. అందుకే నేను ఒక క్లాత్ అనేది ఈ విధంగా ఇల్లు తుడుచుకుంటున్నప్పుడే తెచ్చేసుకుని ప్రతి వస్తువు మీద కూడా అంటే దుమ్ము ఉంది ఇందాక చెప్పాను కదా దుమ్ము లేదులే నిన్నే తుడుచుకున్నానని కాకుండా ప్రతిరోజు ఇలా చేసుకుంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. హ్యాపీగా చీపురు ఎలా తెచ్చుకుని మనం ఊడ్చుకుంటామో ఒక క్లాత్ మనతో పాటు భుజానేసి తెచ్చేసుకుంటే ఇంకా హ్యాపీగా దాంతోపాటు చేతితో ఒకసారి తుడిచేయడం, అన్నిటి మీద కింద నేల మీద ఊడ్చేయడం, ఈ రెండింటిని కానీ అలవాటు చేసుకున్నామా హ్యాపీగా మనకి అన్ని గదులు కూడా శుభ్రంగానే ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ విండో నుంచి మీకు చూపిస్తున్నాను కదా అదేనండి కొత్త కన్స్ట్రక్షన్. ఈ కొలిక్కి అయితే వచ్చిందండి. దాదాపు ఇది 2.5 ఏళ్ల నుంచి మమ్మల్ని విసిగించేస్తుంది ఈ ఎదురుగుండ కన్స్ట్రక్షను. దానికి వల్ల దుమ్ము అనేది ఈ గదిలో ఎస్పెషల్లీ ఈ గదిలో అయితే అలా ఇలా కాదు. మరి నేను చేసుకుంటున్న పనుల్లో చూపించిన ఈ వీడియోలో ఏదో ఒకటి మీకు నచ్చే ఉంటుంది కదా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మరి ఇంకా రేపటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందామండి. అంతవరకు బాయ్ అండి. అందరికీ నమస్తే.